अमित शुभप्रद आनंदकारिणी आश्रित वत्सल जय जय लक्ष्मी श्री पद्मावती जय विजय लक्ष्मी श्री पद्मावती जय वरलक्ष्मी श्री पद्मावती जय महालक्ष्मी श्री पद्मावती खगवाहिनी श्री पद्मावती अम्बुजलोचनी श्री पद्मावती अनुदिनमर्चित श्री पद्मावती अलंकार प्रिय श्री पद्मावती जय जय लक्ष्मी श्री पद्मावती जय विजय लक्ष्मी श्री पद्मावती जय वरलक्ष्मी श्री पद्मावती जय महालक्ष्मी श्री पद्मावती कमललोचनी श्री पद्मावती कल्मषमोचनी
పద్మావాసిని శ్రీ పద్మావతి పంచభూతేసి శ్రీ పద్మావతి పరమదయాకరి శ్రీ పద్మావతి పరానందప్రద శ్రీ పద్మావతి మంజుల భాషిణి శ్రీ పద్మావతి మంగళ రూపిణి శ్రీ పద్మావతి మంత్ర నివాసిని శ్రీ పద్మావతి మోక్ష విధాయిని శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శోభాన పాడేము మేము శోభాన పాడేము మేము సుధకులము ఈ బుద్ధులు మీకు చెల్లును
సరసిజ నిలయే సరోజహస్తే ధవళతమాంసుగ గంధమాల్యసోపే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం. కాసేపు మండపంలో విశ్రాంతి పొందిన తరువాత పుష్కరిణికి హారతిచ్చి మళ్ళా అమ్మవారు గజవాహనోత్సవంలో మనకు దర్శనం ప్రసాదిస్తున్నారు. ఎందుకంటే భక్తజన రక్షణార్థం ఎక్కడెక్కడి నుంచో భక్తులు అమ్మవారిని గజవాహనంలో చూడాలని వచ్చారు. వారందరి యొక్క కోర్కెలు నెరవేర్చాలంటే నిదానంగా చక్కగా వాహనాన్ని చూపించాలి. అందులో గజమును చూడాలి, వాటికేసినటువంటి అలంకారములు చూడాలి, గజవాహనం పైన అమ్మవారి యొక్క శోభనంతా కూడా చూడాలి. ఇటువంటి శోభలన్నీ నిదానంగా చూసి రావటం ఆలస్యమవుతుందండి. అయ్యవారి యొక్క గరుడ వాహనం, అమ్మవారి యొక్క గజవాహనం కూడా ఎంతోసేపు భక్తజన రక్షణార్థం భక్తజనులకు వీనుల విందుగా చక్కటి పాటలతోనూ దృశ్యములతోనూ నిదానంగా ఈ సేవలు జరగటం తిరుమల తిరుపతి దేవస్థానము వారి యొక్క సాంప్రదాయం అంతా కూడా. చూడండి, ఒక పక్క విద్యుల్లతల్లాగా మెరుస్తున్నటువంటి ఆ రకరకాలైనటువంటి టపాసు అంటే ఏంటి, అక్కడ ఒక ఉత్సాహానికి సంకేతం అండి ఇదంతా కూడా. అమ్మవారి యొక్క గోపుర ప్రభలు, ఆ గోపురంలో కట్టబడినటువంటి విద్యున్మాలిక ఆకాశంలో మెరిసేటువంటి తారకల్లాగా ఉంది అంతా కూడా. ఈ మధ్యలో పంచమీ తీర్థం నిర్వహించబడేటువంటి దివ్య కోనేరు, అటుపక్క విద్యుత్ దీపము యొక్క అలంకరములతో గోడ కట్టినటువంటి ఉండేటువంటి విధంగా ఉండేటువంటి ఒక మాలికా దృశ్యం. ఎందుకంటే బ్రహ్మోత్సవం సంవత్సరానికి ఒకసారే జరుగుతుందండి. ఆ బ్రహ్మోత్సవం అప్పుడు దీన్ని చుట్టానికి అంతా కూడా వచ్చారు. ఆ వచ్చినప్పుడే ఎంత కనువిద్దుగా ఉండాలండి. ఇంత కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుచానూరుతో సహా. మరి ఈ కలియుగ వైకుంఠాన్ని అందరూ దర్శించాలంటే సామాన్యం కాదు. వైకుంఠంలో అడుగుపెట్టాలంటే అందరికీ వీలవుతుందండి, అది పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళకే. అదుగో గజాన్ని చూస్తున్నాం. ఓ పద్మననయ, పద్మము హస్తమున కలదానా, తెల్లని వస్త్రము గంధమాల్యములు ధరించినదానా, భగవతీ విష్ణుప్రియ మనోజ్ఞురాల, ముల్లోకములకు సంపదనసొగు తల్లి, నా ఎడల అనుగ్రహము చూపుము. ఇందాక ఒక శ్లోకం చదువుకున్నాం కదండి, అది దాని యొక్క అర్థం. ఎందుకంటే గజం అదుగో చూడండి, అనేక రకముల ఏంటి వేషాలతో వస్తున్నారు. గుర్రము అనుకుంటాం, గుర్రాన్ని నడిపేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే గుర్రములు కాని, గజములు కాని, వృషభములు కాని ఇవన్నీ కూడా దేవాది దేవుని యొక్క ఉత్సవంలో ఒక మంగళకరమైనటువంటివి, ఆనందకరమైనటువంటివి, ఉత్సాహకరమైనటువంటివి. చూడండి, వెనకాల బ్యాండులు, ఇటుపక్క వాద్యం, ఇటుపక్క ఈ సేవలు, ఒక పక్క పాటల యొక్క దివ్య గానములు, ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవ శోభ అండి. అందుకనే ఆలయ నిర్మాణంలో కూడా ఆలయాన్ని దిగ్గజాలు మోస్తున్నట్టుగా నిర్మించడం చాలా చోట చూస్తుంటాం. గజం అయస్కాంత శక్తికి సంకేతంగా భావిస్తారు. కనుక మహత్తరమైన అయస్కాంత శక్తి 8 వైపుల నుండి భూమిని కుంగనీకుండా కాపాడుతుంది అని చెప్పి అంటారు. అందుకనే ఆలయాలు నిర్మించే చోట అటుపక్క ఇటుపక్క గజముచే విరాజిల్లుతూ ఉంటాయి అంతా కూడా. లక్ష్మీదేవి రూపాలలో కూడా లక్ష్మి కవలవాసిని అయి కూర్చుండగా ఇరువైపు 2 ఏనుగులు తమ తొండాలతో సువర్ణ కలశాలతో దివ్య గంగా జలం పోస్తూ అమ్మవారిని అభిషేకిస్తున్న గజలక్ష్మి రూపం సుప్రసిద్ధం. అందుకనే ఈరోజు వాహనం పైన ఉండేటువంటి అమ్మవారిని గజలక్ష్మిగా కీర్తిస్తుంటాం మనమంతా కూడా. అందుకనే శంకరాచార్యులు వారు కనకధారాస్తవంలో దిగ్హస్తిభిః కనక కుంభముఖావసృష్ట్వ స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాద గృహిణీం అమృతాప్తిపుత్రీ. చక్కగా స్తుతించారు. ఏనుగు శరీరం పెద్దది, కళ్ళు మాత్రం చిన్నవి. కానీ ఎంత చిన్న వస్తువైనా వాటి కంటికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇది ఒక గొప్ప దృష్టి విన్యాసం. అంటే పరమాణువులో కూడా బృహత్ పదార్థమైన పరబ్రహ్మాన్ని గొప్పగా దర్శించే ఉన్నత స్థితికి చేరుకోమంటుంది ఏనుగు.
కనుక గజవాహనం ద్వారా ఈ గొప్ప దివ్య సందేశాన్ని మనం గ్రహించవలసి ఉంది. లక్ష్మీదేవిని గూర్చి కూడా అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని, ఏనుగుల యొక్క ఘింకార ధ్వని విని అమ్మవారు నిద్రలేస్తుందని శ్రీసూక్తం చెబుతుంది. ఆ ఘింకార ధ్వనిలో ఓంకారనాదం వినిపిస్తుంది. అంతేకాదు, ఏనుగు తొండమెత్తి ఘింకరించేటప్పుడు ఆ దృశ్యం సంస్కృత లిపిలోని ఓంకారాన్ని తలపిస్తుంది. కనుక గజముఖం ప్రణవానికి సంకేతంగా భావిస్తారు. ఏనుగు కుంభస్థలం లక్ష్మీ నివాసం. ఉత్తమ జాతి ఏనుగుల కుంభస్థలాల్లో ముత్యాలుంటాయని మహాకవులు పేర్కొన్నారు. ముత్యాలు సత్వగుణానికి సంకేతాలు. ఏనుగు మొరటదనం తమసానికి, కోపం రజోగుణానికి సంకేతాలు. ఇలా త్రిగుణాత్మికమైన విశ్వప్రకృతికి ప్రతీక ఏనుగ్గా భావిస్తూ ఉంటారు. అట్టి ఏనుగుపై త్రిగుణాతీతుడు విశ్వరక్షకుడైన శ్రీహరి వెంకటేశుడై ఈ ఉత్సవాల్లో మనకు దర్శనమివ్వటం కూడా ఒక శుభం. అదేవిధంగా అమ్మవారు కూడా దర్శనమివ్వటం కూడా నమామి కమలాం క్షాంతిం క్షమాం క్షీరోద సంభవాం లోకేశేష విభూతీనాం కారణం యన్నిరీక్షణం. ఓ మహాతల్లి, నిరీక్షణ లోకపాలకులు మొదలైన వారి ఐశ్వర్యాలకు కూడా కారణమని తెలుపుతారు. కాబట్టి ఈమె నిరీక్షణ చూడబడే వస్తువుని, ఈమె కరుణకు యోగ్యమైన దాన్ని చేయటం విశేషం. దయాదృష్టిని సుధతో అమృతంతో చేయటం విశ్వాన్ని ఉజ్జీవింపచేయటమనే తుల్యధర్మాన్ని బట్టి ఓ మహాతల్లి, నీ కోసం నిరీక్షిస్తాం, నీ అనుగ్రహాన్ని పొందుతాం. ఓ మహాతల్లి, మమ్మల్ని కరుణించుగాక అని ప్రార్థించేటువంటి ఒక మహత్తరమైనటువంటి శ్లోకం. అందుకే అలమేలు మంగ నీ అభినవ రూపము జలజాక్షు కన్నులకు చెవులిచ్చేవమ్మా అంటూ పదవేగ్గయ్యకారుడు అన్నమయ్య అలమేలు మంగ అభినవ రూపాన్ని కన్నులకింపుగా వర్ణించాడు. అత్యంత శుభావహమైన రోజు, కలియుగ మానవుల అదృష్టం పండిన రోజు, భక్తుల కోరికలు తీరడానికి నంది అయిన రోజు అదే కార్తీక మాసం శుక్లపక్షం పంచమీ శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రయుక్త విజయలగ్నంలో ఉన్న దివ్యాతి దివ్యమైనటువంటి రోజు. అత్యంత శుభప్రదమైన వేళ. అలాంటి కళ్యాణప్రదమైన వేళలో పాతాళలోకం నుండి శ్రీ మహావిష్ణులక్ష్మి శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న పద్మసరోవరంలో అవతరించింది. శ్రీనివాసుడు నాటిన సహస్రదళ పద్మం వింత వింతలుగా ప్రకాశిస్తూ వికసించింది. అద్భుతంగా వికాసిస్తూ మనోహరమైన సువాసనలు నలుదిశలా విరజిమ్మింది. ఆ బంగారు పద్మ నాళం ద్వారా పద్మంలోని కన్నికా మధ్యలో శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఇది ఆ మహాలక్ష్మి ఏ విధంగా ఆవిర్భవించిందో చెప్పేటువంటి ఒక కమనీయమైనటువంటి వృత్తాంతం. వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాది సర్వాభరణములతో పూలమాలతో శ్రీ మహాలక్ష్మి అవతరిస్తుండగా దేదీప్యమైన వెలుగులు అంతటా విరజిమ్మాయి. 1000 విధాలుగా 1000 వెలుగులతో ప్రకాశిస్తున్న స్వర్ణరథం ఆవిర్భవించింది. ఆ సువర్ణరథం మధ్యలో పద్మపీఠంపై ఆసీనురాలై శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆ జగన్మాతయే సర్వ జగాలకు ఏకైక మహారాజ్ఞి. ఆ జగన్మాత చేతిలో పద్మాలున్నాయి, మెడలో పద్మమాల ఉన్నది. ఆ పద్మ సరోవరం మధ్య గజరాజులు సేవిస్తుండగా స్వర్ణకమలంలో శ్రీ మహాలక్ష్మి అవతరించింది. అందుకే గజవాహనమని. గజరాజులు సేవిస్తుండగా స్వర్ణకమలంలో మహాలక్ష్మి అవతరించింది అని చెప్పి అంటున్నారు. చూడండి, అమ్మవారి యొక్క వాహనం ముందు చిత్ర విచిత్ర విన్యాసములతో కూడినటువంటి భక్తులు చేస్తున్నటువంటి చక్కటి కళా విన్యాసాన్ని మనం చూస్తున్నాం. అదుగో జీయరులు, మహానుభావులు, భక్తి పూతాత్ములు వారు ముందు ద్రవిడ వేద పారాయణం చేస్తున్నారు. చిన్నారులు నాట్యం అనేక విధమైనటువంటి భారత భాగవత పురాణాల్లో ఉండేటువంటి దృశ్యాల్ని ఒక చిత్రంగా మనకందరికీ చూపిస్తున్నారు. మన భారతదేశము యొక్క పుణ్యం ఏమిటయ్యా అంటే మహత్తర గ్రంథములు మన భారతదేశంలోనే వెరసరి. భక్తి పూతాత్మకమైనటువంటి అతి గ్రంథములలో కూడా
చక్కటి దృశ్యాలు కనువిందు చేస్తూ భక్తాదులందరినీ కూడా భక్తి చైతన్యంలో ముంచడమే ఈ బ్రహ్మోత్సవం యొక్క పరమార్థం. చూడండి ఎంతమంది ఆనందంగా ఉన్నారు. చూసేవాళ్ళు కొంతమంది, వాళ్లతో చక్కగా నాట్యం చేసేవాళ్ళు కొంతమంది, అమ్మవారికి హారతులిచ్చేటువంటి వాళ్ళు కొంతమంది. దీర్ఘమైనటువంటి తొండం కలిగినటువంటి ఆ గజరాజు మనకందరికీ అనుగ్రహాన్నిచ్చుగాక. ఎందుకయ్యా అంటే ఏనుగు ఎప్పుడూ కూడా తొండంతో ఆశీర్వదిస్తుంది. చూడండి ఇక్కడ కానీ కొండపై కానీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏనుగు కనిపిస్తే ఏనుగు యొక్క తొండాన్ని తలపైన పెట్టుకుంటారు. ఎందుకయ్యా అంటే ఐశ్వర్యం కలగాలి. దాని చేత సహస్రారం చక్కగా చైతన్యవంతమవుతుంది అని చెప్పి అంటారు. ఏనుగు తన తొండం చేత ఆశీర్వదిస్తే కూడా అది విజయం కలుగుతుంది, విఘ్నం పోగొడటానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు. చూడండి చిన్న పిల్లలు ఈ స్వామివారి యొక్క వేషం, అమ్మవారి యొక్క వేషం, చేతిలో కోలాటములతో కూడా సుందర నాట్యాలు. ఎంతమంది కళాకారులండి, ఎన్ని విన్యాసాలండి. ఇవన్నీ కూడా చూస్తుంటే బ్రహ్మోత్సవం చూడలేనటువంటి వాళ్ళ యొక్క దురదృష్టంగా భావించవచ్చు. దురదృష్టం అంటానికి వీలు లేదు, ఒక రకంగా అదృష్టం. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఇంట్లో ఉండి చూడగలిగేటువంటి భాగ్యాన్ని కల్పిస్తున్నారు వారు. అటువంటి భాగ్యంలో కనీసం పాలు పంచుకోవచ్చు. ఒక రాత్రి నిద్ర మానుకుని ఈ ఉత్సవం చూసినప్పటికీ కూడా పరమానందం కలుగుతుంది. అమ్మవారి యొక్క ఈ గోపురానికి శాంతి నిలయం అనేటువంటి పేరండి. ఎందుకు ఆ పేరు వచ్చిందయ్యా అంటే ఎంతోమంది ఇందాకే అనుకున్నాం, స్వామివారి యొక్క గోపురానికేమో ఆనంద నిలయం, అమ్మవారి యొక్క గోపురానికేమో శాంతి నిలయం. దేవతలందరూ సహజంగా శాంతి ఆనంద స్వరూపులే. ఆయా పరిస్థితుల్ని బట్టి త్రిగుణాలు వారిలో ప్రవేశిస్తాయి. సాకారం నుండే నిరాకార స్థితికి చేరాలన్నాయి ఉపనిషత్తులు. నిరాకారోపాసన చాలా కష్టతరమైనది భగవద్గీత. కనుక జీవులు సులభంగా తరించడానికి భక్తి మార్గాన్నే పోషించే విగ్రహారాధనే ముఖ్యం. దేవతాలయంలో సర్వత్వ సూక్ష్మరూపంలో ఉన్నా స్థూలంగా మనకు కోపించేది గర్భాలయంలోనే. ఆయా దేవతల గుణప్రభావాల్ని బట్టి పెద్దలు సముచితమైన సార్థకమైన పేరుతో గర్భాలయాన్ని స్మరించడం, పిలవటం జరుగుతుంది. శాంతి, దాంతి అనే పదాలు తరచుగా అందరూ వినేవేనండి. అంతరేంద్రియాలను దృఢంగా నిగ్రహించి ఉండటం శాంతి, దీన్నే శమం అంటారు. బహిరింద్రియాలను నిగ్రహించి ఉండటం దాంతి, దీన్నే దమం అంటారు. శాంతి శుద్ధ సత్వస్థితి, దాంతి కాస్త తక్కువ స్థితిలో ఉండేది. అంటే సామాన్య సత్వస్థితి లక్ష్మీదేవిని గుర్చి దేవేంద్రుడు గావించిన స్తోత్రంలో శుద్ధ సత్వస్వరూప క్రోధ హింసార్జవర్జిత అన్నాడు. అంటే అమ్మవారు కామక్రోధాదులైన అంతఃశత్రువుల్ని జయించి వాటిలో శాసిస్తుంటుంది. ఈ స్థితినే శుద్ధ సత్వస్వరూపము అని చెప్పి అంటాం. మొదట బ్రహ్మచర్యాది క్లేశాల్ని సహించే దాంతిని స్థిరంగా సాధిస్తే ఆపై అంతఃశత్రువు నిర్ముంచే శాంతి ఏర్పడుతుంది. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు త్యాగరాజు వారు. అటువంటి శాంతిని మనం పొందుదాం. చూడరమ్మ చెల్లులాల సుదతి చక్కదనాలు, చూడరమ్మ చెల్లులాల సుదతి చక్కదనాలు, కూడుకొన్న పతి కాంతి గురులే పోలెను. చూడరమ్మ చెల్లులాల సుదతి చక్కదనాలు, కూడుకొన్న పతి కాంతి గురులే పోలెను. చూడరమ్మ చెల్లులాల సుదతి చక్కదనాలు. మొగము చందురు పోలే ముంచిన ఇందిరకు తగిన తోబుట్టుగా తడే గనక. మొగము చందురు పోలే ముంచిన ఇందిరకు తగిన తోబుట్టుగా తడే గనక. నడవమృతము పోలే నలినాక్షిత
గనక చూడరమ్మా చూడరమ్మ చెలులాల సుదతి చక్కదనాలు కూడుకొన్న పతి కాంతి గురులే పోలెను చూడరమ్మ చెలులాల సుదతి చక్కదనాలు తరుణి పాదాలు కల్ప తరువు చిగురు పోలే పరగగతన వెను బలమంటాను తరుణి పాదాలు కల్ప తరువు చిగురు పోలే పరగగతన వెను బలమంటాను గరిమ శ్రీ వెంకటేశు గైకొని పెండాడిలీమె గరిమ శ్రీ వెంకటేశు గైకొని పెండాడిలీమె సరవులాతని బోలే సరసుడంటాను సరవులాతని బోలే సరసుడంటాను చూడరమ్మా చూడరమ్మ చెలులాల సుదతి చక్కదనాలు కూడుకొన్న పతి కాంతి గురులే పోలెను చూడరమ్మ చెలులాల సుదతి చక్కదనాలు కూడుకొన్న పతి కాంతి గురులే పోలెను చూడరమ్మ చెలులాల సుదతి చక్కదనాలు నారాయణస్య హృదయే భవతి యథాస్తే నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మామపి దయావతి శ్రీ తౌ తిష్టతాం హృది మామపి దయావతి శ్రీ అమ్మా అలమేలు మంగమ్మ ఆనంద నిలయుడైన నారాయణుని యొక్క హృదయంలో నీవు ఉంటావు నీ హృదయంలో ఆ స్వామి ఉంటాడు మీరు ఇద్దరూ కలిసి నా హృదయంలో నిండుదయతో కొలువై ఉందురుగాక అనేటువంటిది వేదాంత దేశకుల వారు ప్రార్థించేటువంటి ఒక శ్లోకం అంతే కదండి అమ్మ దయ కావాలి ఎవరికైనప్పటికీ కూడా అందుకే తల్లిని ప్రథమ గురువుగా గౌరవిస్తాం కని పెంచి స్తన్యమిచ్చి విన్మూత్రములు తీసి పెంచినది అమ్మ అని చెప్పి అంటుంటారు అట్టగే సర్వలోకములకు అమ్మ మహాతల్లి అందుకని అలమేల్ మంగమ్మ అని చెప్పి అంటుంటాం జంతువులలో మహాబలం కలిగినటువంటిది ఏనుగండి దేవతల్లో మహాబలం కలిగినటువంటి వాడు విష్ణువు కనుక ఈ ఇరువురి వాహన వాహకత్వం అన్ని విధాలా సముచితం ఎందుకంటే విష్ణుమూర్తికి చెప్పుకున్నా అమ్మవారికి చెప్పుకున్నా ఒకటే విష్ణుమూర్తి యొక్క హృదయ కమలంలో అమ్మవారు వ్యూహలక్ష్మిగా ఉంటుంది అని చెప్పుకున్నాం వెంకటేశ్వరుని యొక్క తిరుమల వెంకటేశ్వరుని యొక్క హృదయంలో వ్యూహలక్ష్మిగా ఈ పద్మావతీదేవే ఉంది మనం ముక్కుతో నోటితో గాలి పీలుస్తాం కానీ నోటితో గాలి పీల్చడం ఆరోగ్య లక్షణం కాదు అంటారు ఏనుగు తొండంతో నోటితో నీళ్లు తాగుతుంది ఇది ఏనుగు ప్రత్యేకత అందుకే దాన్ని ద్వీపం అంటాం రాజమర్యాదలు పొందే వాటిల్లో ఏనుగు ప్రథమ స్థానంలో ఉంటుంది విశ్వసామ్రాట్టు భగవంతుడు కనుక విశ్వరూపమైన ఏనుగు స్వామివారికి వాహనమై విశ్వానికి సంతోషాన్ని విశ్వేశ్వరునికి సంతోషాన్ని కలిగిస్తూ చూపరులకు శుభాన్ని చేకూరుస్తుంది అని చెప్పి అంటారు అందుకే ఏనుగును గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఏనుగుకు మద జలధారలు కారడం నిలిచిపోయాయంటే అది అనారోగ్యంతే ఉన్నట్టే అందుకే ఆరోగ్యకరంగా ఉండే ఏనుగును మదపుటి ఏనుగు అంటారు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న ఏనుగునే రాజులు గ్రహిస్తుంటారు ఏనుగు 100 ఏండ్ల వరకు జీవించే అవకాశం ఉందని చెప్పి జంతు శాస్త్రజ్ఞుల యొక్క వచనం ఐరావతం చతుర్దంతి అంటే 4 దంతాలు కలిగి ఇవి 4 దిక్కులకు అంతఃకరణ చతుష్టయానికి చతుర్విధ పురుషార్థాలకు సంకేతంగా భావిస్తారు క్షీరసాగర మథనం అమృతోద్భవం దేవతలు అమృతాస్వాదలు కావటానికి ఐరావతమే ఒక రకంగా కారణం అదుగో చూడండి పంచమి తీర్థం జరగబోయేటువంటి మహాపుష్కరిణి దాని చుట్టూ ఏర్పాటు చేయబడినటువంటి విద్యుత్ ప్రసారములు అనేక రకమైనటువంటి విద్యుత్ దీపములతో కూడా వెలుగొందుతున్నటువంటి తిరుచానూరు పవిత్ర పుణ్యక్షేత్రం దేవేంద్రుడు ఐరావతాన్ని ఎక్కి ఊరేగటం దూర్వాసుడు పుష్పహారాన్ని ఇంద్రుడికి సమర్పించడం దాన్ని ఇంద్రుడు ఐరావతం మెడలో వేయటం
ఏనుగు కోపంతో దాన్ని తొండంతో తీసి తొక్కిపారేయటం, ఆ దృశ్యాన్ని చూసిన దుర్వాసుడు కోపించి ఐశ్వర్య గర్వంతో నేనిచ్చిన పూలమాలను అవమానపరిచావని కనుక నీ స్వరాజ్య సంపదంతా సముద్రంలో కలియుగాక అని శపించడం, పిదప అమృతోత్పాదన సన్నివేశంలో సురరాజ్య సంపదంతా దేవేంద్రుడికి సముద్రం నుండి పునర్లభించింది. చివర్లో అమృతం వచ్చింది. ఇలా అమృతోత్పత్తికి ఐరావత గజం కారణమైంది. స్వామివారు మోహిని రూపం దాల్చడానికి ఈ ఐరావతమే కారణమైంది. ఈ విధంగా ఆలోచిస్తే దేవ దానవ వైరానికి, దానవ వినాశనానికి కూడా దూర్వాసుడు ఐరావతానికి కారణాలయ్యారు. కనుక ఈ ఉత్సవంలో ఈనాటి క్షీరసాగర మథన వృత్తాంతాన్ని, పాలకడలి నుండి ఆవిర్భవించిన ఐరావతాన్ని గుర్తు చేసుకోవటం కూడా ఒక సముచితంగా భావించవచ్చు. అందుకే కొందరు ద్వారబంధాలపైన ఏనుగులు తొండాలతో తీగల్ని పట్టుకున్న చిత్రాలను చెక్కించి ఉంచడం కూడా మనం చూస్తున్నాం. అందుకని ఎప్పుడైనా సరే ఏనుగు బొమ్మ సుఖానికి సంకేతం. చూడండి, ఒక నృత్య కళాకారుడు విచిత్ర నృత్య విన్యాసంతో మనందరికీ కూడా ఆనందాన్ని చేకూరుస్తున్నాడు. అదుగు రకరకాలైనటువంటి వాద్యమేళములతో, ఒకటి కాదు రెండు కాదు, ఎంతమంది అండి, అనేక రకాల వాద్యములతో కూడా సేవ చేస్తున్నటువంటి మహత్తర దృశ్యం. ఆ భద్రగజము యొక్క మెడలో వేసినటువంటి చెక్కినటువంటి బంగారు మాలలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. అనేక రకములుగా మనకు చక్కటి నేత్రానందం కలిగిస్తున్నాయి అంతా కూడా. శ్రీవారు పరస్పర విబుద్ధ స్వభావాల వాహనాలపై ఉత్సవాలలో ఊరేగుతారు. సింహానికి ఏనుక్కి జాతి వైరం, అట్నే సర్పాలకి గరుత్మంతునికి వైరం. ఇవన్నీ స్వామి సన్నిధిలో తమ తమ జాతి మత్సరాన్ని మాని సత్వగుణంతో మైత్రీభావంతో మెరుగుతూ శ్రీవారికి సేవలు చేస్తున్నాయి. మరి శ్రీవారు సమత్వం యోగముచ్యతే అని సిద్ధాంతాన్ని స్థాపించిన మహాత్ముడు కదా, అంతేకాదు యోగీశ్వరుడు కదా. ఆ స్వామి సన్నిధిలో అన్ని ప్రాణులు వసుదైక కుటుంబంగా ఉన్నాయి. అంటే స్వామి సన్నిధి అంటే అమ్మవారి యొక్క సన్నిధి. అమ్మవారిలోనే స్వామి ఉన్నాడు, స్వామిలోనే అమ్మవారు ఉన్నాడు. దీన్నే మనం చూస్తున్నాం. చూడండి, జీయరులు, పెద్ద జీయర స్వామి, చిన్న జీయర స్వామి, శిష్య బృందం, ద్రవిడ వేద పారాయణం. చూడండి, అర్ధరాత్రి పూట అమ్మవారి యొక్క ఆలయం దగ్గర చక్కగా వేద పారాయణం జరుగుతుంది. క్రమశిక్షణాయుతమైనటువంటి అధికారుల యొక్క సేవ, చక్కటి అద్భుతమైనటువంటి ఈ దృశ్యం అంతా కూడా మనకు ఎన్ని సంవత్సరములైనప్పటికీ కూడా గుర్తుండుగాక, అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రాప్తించుగాక. ఇలా ఈనాటికి అమ్మవారి యొక్క గజవాహనోత్సవం ఇంద్రుని దేవలోక పట్టాభిషేకం నాటి మహాసన్నివేశాన్ని తలపించడమే కాకుండా శ్రీభూనాథుడైన వెంకటేశుణ్ణి దిగ్గజాలతో మోస్తున్నటువంటి దివ్య దర్శనాన్ని అందాన్ని కలిగిస్తుంది. అందుకే పంచమి తిథి నాడు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడు వెంకటేశ ప్రభువు. ఎందుకంటే అమ్మవారికి సారె పంపించాలి. పసుపు కుంకములు సారి పంపిస్తే కాని అవి స్వీకరించిన తరువాత ఉత్సవం పూర్తయితే గాని స్వామివారు తక్కని ప్రసాదం స్వీకూడు. అంటే అమ్మవారి పైన ఆ స్వామివారికి ఉండేటువంటి ప్రేమ తత్పరతను మనమంతా కూడా గమనించచ్చంతా కూడా. ఈ విధంగా ఈ గజము యొక్క ప్రాభవం, గజము ఏ విధంగా ఎంత గొప్పదో, ఏ విధంగా ఉంటుందో ఒక జంతువును గురించి, అడవిలో అతిపెద్దదైనటువంటి జంతువు ఏనుగండి. ఆ ఏనుగు మహత్తర స్వరూపంగా పెద్దదైనప్పటికీ కూడా మరి అమ్మవారి అయ్యవారి యొక్క సేవలలో పాలుపంచుకుందంటే పూర్వజన్మ అనుగ్రహం కూడా ఉండాలి. విభుడు నీ దిక్కే తప్పక చూచి నీ విభుడు మోదముతో చేతులెత్తి మొక్కు మొక్కగదవే. నీ దిక్కే తప్పక చూచి నీ విభుడు మోదముతో చేతులెత్తి మొక్కు మొక్కగదవే. నీ దిక్కే తప్పక చూచి నీ విభుడు. బాసికము కట్టుకొని పదరగనేటికి శేషలు చల్లేయప్పుడు సిగ్గులింకానా. బాసికము కట్టు
కట్టుకొని పదరగనేటికి శేషలు చల్లే అప్పుడు సిగ్గులింకానా ఆశతో పెనగుతాను అనుమానము తగునా ఆశతో పెనగుతాను అనుమానము తగునా వేసరని బలపూల విర్రవీగగరవే నీ దిక్కే తప్పక చూచి నీ విభుడు మోదముతో చేతులెత్తి మొక్కగదవే నీ దిక్కే తప్పక చూచి నీ విభుడు వీడము చేనందుకొని వింత చేయవలేనా కూడి మాడి ఉండి మరి గుట్టు సేతురా వీడము చేనందుకొని వింత చేయవలేనా కూడి మాడి ఉండి మరి గుట్టు సేతురా వాడికగా పొందు చేసి బావులడుగుదురా వాడికగా పొందు చేసి బావులడుగుదురా జోడుగుడి కౌగిటిలో సొంపు మీరగదవే నీ దిక్కే తప్పక చూచి నీ విభుడు మోదముతో చేతులెత్తి మొక్కగదవే నీ దిక్కే తప్పక చూచి నీ విభుడు మంతనాన దక్కగోని మరగు వెదకుదురా పంతములీడేరే మరి కొసరేలా మంతనాన దక్కగోని మరగు వెదకుదురా పంతములీడేరే మరి కొసరేలా చింతనల మేల్మంగవు శ్రీ వెంకటేశుడతడు హరే చింతనల మేల్మంగవు శ్రీ వెంకటేశుడతడు సంతోషించి నిన్ను నేలే జట్టిగోనగదవే నీ దిక్కే తప్పక చూచి నీ విభుడు మోదముతో చేతులెత్తి మొక్కగదవే నీ దిక్కే తప్పక చూచి నీ విభుడు శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణాన్నమాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై పుష్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై శృతిరూపము శుభకర్మల ఫలములు ఒసగునదియు రతియు రమణీయ గుణాన్నవయు శక్తియు శతపత్ర నివాసనియు పుష్టియు పురుషోత్తమ వల్లభయగు ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారము అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కావాలని
తిరుగల ఎక్కడ తిరుమలలో కాని తిరుచానులో కాని బ్రహ్మోత్సవ వాహనాలలో గజవాహనం ఒకటండి. గజవాహన ప్రశంస ఉన్నటువంటి శాసనాలు కూడా మనకు లభిస్తూ ఉంటాయి. అందుకనే గజేంద్ర వరద గోవింద అని ఆ వెంకటేశ ప్రభువుని మనం కీర్తిస్తుంటాం. మధురానగరంలో ప్రవేశించిన బలరామకృష్ణులలో శ్రీకృష్ణుణ్ణి చూసి గజత్రాతేతి వృత్తాభి, గజేంద్రుణ్ణి రక్షించిన శ్రీహరి ఇతడేనని పెద్దలందరూ ప్రశంసించారు అని చెప్పి అంటారు. కనుక మనము కూడా గజేంద్ర వరద గోవింద అని నుతిస్తూ శ్రీవారి యొక్క అమ్మవారి యొక్క గజోత్సవ కైంకర్యంలో పాల్గొంటుంటాం. ఎందుకంటే మనలోని గర్వ అహంకారాలనే మదాన్ని తొలగించుకొని సమ్ముదాన్ని పెంచుకుందాం. గజరాజు వలె మన హృదయ గజాన్ని స్వామికి వాహనంగా చేద్దాం. ధన్యులం కృతార్థులమవుదాం. మదాన్ని ముదంగా మార్చుకుందాం. నెమ్మదిగా జీవిద్దాం. అందుకే చారుబల కమాలికల చట్పున దంతములొప్ప గర్జిత స్పావరవంబులట్లుగా అభంగురతం పటు బృంహితంబులా సారము మట్కి దాన జల సంతతి గ్రమ్మగా కాలమేఘమాలా రుచిరంబులై మదచల ద్వీప సంఘములొప్పునెంతయు. నిర్వచనోత్తర రామాయణంలో ఈ ఏనుగుల యొక్క సంఘము ఏ విధంగా తిరుగుతుందో చెప్పినటువంటి కమనీయమైనటువంటి పద్యం. అంటే ఒక మహాకావ్యంలో ఏనుగుని వర్ణించకుండా ఉండరండి. ఒక భగవద్వర్ణనలో ఏనుగుని వర్ణించకుండా ఉండరు. ఈ రోజున మహాలక్ష్మికి అత్యంత ప్రియమైనటువంటి ఆ గజరాజుని మనమంతా కూడా తలుచుకున్నాం. ఒక భాగవత స్మరణ, అదేవిధంగా తిరుచానూరులో ఉండేటువంటి సుప్రసిద్ధమైనటువంటి నగర వర్ణన చూడండి. గోపురం పైన కూడా పద్మాలయ చూడండి, చక్కగా కమనీయ పద్మముల చేత అలంకరించారు. శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవములు అని చెప్పి రాశారు. ఎటువంటి వాడు ఒకవేళ కొత్తవాడు వచ్చి ఏమిటి అనుకుంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనేటువంటి విశేష శోభ అందరూ కూడా చక్కగా తిలకించాలి అనే ఉద్దేశం చేత. అందుకని ప్రపంచంలో ఎక్కడ ఏ మూల నిలబడి తలెత్తినా వియత్తరంలో వింతకాంతులో ప్రకాశిస్తుండేటువంటిది ఒక ఆధ్యాత్మిక ధర్మకేతనం. ఆర్తులకు అభిప్రదానం చేస్తున్నట్టు వినిపిస్తుంది దాని రెపరెపల సవ్వడి. ఆ ధర్మక్షేత్రం తిరుమల. పాపాలను హరించే పరమాత్ముడు శ్రీ వెంకటేశ్వరుని యొక్క నిదానం. గోవింద అన్నా, ఏడుకొండలవాడు అన్నా, బాలాజీ అన్నా ఎవరు ఏ విధంగా పిలిచినా పలికేటువంటి దైవం. అలాంటి శ్రీనివాసుని సన్నిధానానికి అతి సమీపంలో ఉన్న ఊరు తిరుచానూరు. జగమేలు అలమేలు మంగకు నివాసం, ముల్లోకాలను ముక్కెరగా ధరించిన తల్లి వెలసినటువంటి ప్రదేశం. అందుకే వెలుగు నీడలను విడదీయలేం. అలాగే తిరుమలను తిరుచానూరును విడివిడిగా చూడలేం. తిరుమల ఎంత పవిత్రమైనదో తిరుచానూరు కూడా అంతే. అందుకే తిరుమలలో శ్రీవారిని దర్శించిన తరువాత తిరుచానూరులో శ్రీదేవిని దర్శించి తీరాలి, లేకుంటే యాత్ర సంపన్నం అని చెప్పి అంటారు. అదే కాకుండా అసలు అమ్మవారునే ముందు చూడాలి అని చెప్పి అంటుంటారు. ఇందాకనుకున్నాం, ఎందుకయ్యా అంటే అమ్మ కరుణాంతరంగా మన కోరికలు నిదానంగా విని స్వామివారికి తప్పకుండా చెబుతుంది కాబట్టి అమ్మకు చెప్పాలి అనేటువంటి వృత్తాంతం కూడా ఉంది. ఏకాంత సేవానంతరం ప్రతిరేయి శ్రీనివాసుడు ఏడుకొండలు దిగి అర్థాంగి అయి అమ్మవారి యొక్క చెంతకు వస్తాడట. ఆ సమయంలో భక్తుల మొరలు దేవేరి దేవరకు వినిపిస్తుంది అని చెప్పి అంటారు. పావన స్వర్ణముఖీ తీరంలో వెలసిన ఊరు తిరుచానూరు. అది ఒకప్పుడు శ్రీ సుఖమహర్షి ఆశ్రమం. దీనికే తిరుచుకునూర్ అనేటువంటి వ్యవహారం ఉన్నట్టు 8-9 శతాబ్దాల నాటి శాసనం వల్ల తెలుస్తుంది. తిరుచాన ఊరు అనేటువంటిది తిరుచానూరుగా మారింది అని చెప్పి అంటారు. ఈ ఊరు ధ్యాన జపతపాలకు నిలయంగా, ముక్తి మార్గాన్ని ఉపదేశించే కేంద్రంగా విలసిల్లుతుందని చరిత్ర చెప్పేటువంటి వాక్యం. అదుగో గజరాజు యొక్క దివ్య మోమును మనం దర్శిస్తున్నాం. ఆ కళ్ళు ఆనంద తరంగితములైనవి. ఆ కుంభస్థలం పైన అమ్మవారు ఎక్కి కూర్చున్నటువంటి టీవీ ఆమె అఖండ ఐశ్వర్య సంకేతంగా మనమంతా కూడా భావించచ్చు. ఈ పద్మావతి అమ్మవారికి ఈ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందుకని పద్మావతి అమ్మవారు కార్తీక మాసం శుక్లపక్షం పంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఇక్కడ ఉన్న పద్మ సరోవరంలో ఆవిర్భవించింది అని చెప్పి అంటారు.
అందుకని కార్తీక మాసం పంచమి రోజున అమ్మవారు ఆవిర్భించడం వల్ల కార్తీక పంచమి పరమ పవిత్రమైనది అని చెప్పి అంటారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు కార్తీక బ్రహ్మోత్సవాలుగా పిలువబడతాయి. కార్తీక మాసం పవిత్రమైనటువంటిది అని చెప్పి అంటారు. అందుకని ఈ తిరుచారులోని సరోవరం పద్మ సరోవరం. ఈ పద్మ సరోవరంలో పంచమి రోజున కంచన పద్మంలో పద్మాసనై పద్మావతీదేవి ఆవిర్భవించింది. ఆమెది పద్మముఖం, పద్మనేత్రం, పద్మసుగంధం, సర్వ పద్మ పరివృతం అని చెప్పి అంటుంటారు. పురుష విరహమింత పోగులాయని వల్ల సరిచూతువు రావమ్మ చక్కని నీ విభుని చక్కని నీ విభుని పురుష విరహమింత పోగులాయని వల్ల సరిచూతువు రావమ్మ చక్కని నీ విభుని చక్కని నీ విభుని తలపోతలని నీపై తమకించి తమకించి పిలుపులనే నిన్ను పేరుకొని తలపోతలని నీపై తమకించి తమకించి పిలుపులనే నిన్ను పేరుకొని చెలులు ఎదుటనుంటే చేరి నీ సొత్తులడిగి చెలులు ఎదుటనుంటే చేరి నీ సొత్తులడిగి కలతవు రావమ్మ గక్కన నీ ప్రియుని కలతవు రావమ్మ గక్కన నీ ప్రియుని పురుష విరహమింత పొగులాయని వల్ల సరిచూతువు రావమ్మ చక్కని నీ విభుని చక్కని నీ విభుని బయలుగా గిళ్ళనే పై పైనే పొత్తు వచ్చి నియతి చక్కదనాల నిన్ను వర్ణించి బయలుగా గిళ్ళనే పై పైనే పొత్తు వచ్చి నియతి చక్కదనాల నిన్ను వర్ణించి రయమున నేడనైనా వ్రాతల నీ రూపు వ్రాసి రయమున నేడనైనా వ్రాతల నీ రూపు వ్రాసి క్రియ కూడా రావమ్మ కేలు చాచి మగని క్రియ కూడా రావమ్మ కేలు చాచి మగని పురుష విరహమింత పొగులాయని వల్ల సరిచూతువు రావమ్మ చక్కని నీ విభుని చక్కని నీ విభుని
చూచి గక్కన నిన్ను కూడిని కడకు వచ్చి ఎక్కువ మన్నించి నిన్ను ఇంటిలోన పెట్టుకొని ఎక్కువ మన్నించి నిన్ను ఇంటిలోన పెట్టుకొని చెక్కునొక్క రావమ్మ శ్రీ వెంకటపతిని శ్రీ వెంకటపతిని శ్రీ వెంకటపతిని శ్రీ వెంకటపతిని శ్రీ వెంకటపతిని పురుష విరహమింత పొగులాయి నీ వల్ల సరిచూతువు రావమ్మ చక్కని నీ విభుని చక్కని నీ విభుని పురుష విరహమింత పొగులాయి నీ వల్ల సరిచూతువు రావమ్మ చక్కని నీ విభుని చక్కని నీ విభుని పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రుగ్యయ సామరూపాయై విద్యాయై తే నమో నమః రుగ్యయ సామరూపాయై విద్యాయై తే నమో నమః. దేవతలు అమ్మవారిని గురించి కీర్తించినటువంటి శ్లోకం. అప్పుడు మహాలక్ష్మీదేవి ఈ విధంగా, ఓ దేవతలారా, మీరు ఇప్పుడు చేసిన స్తోత్రంతో నన్ను బిల్వదళాలతో అర్చిస్తే చాలు. వాళ్ళు పోగొట్టుకున్నటువంటి సంపదలు పదవులనే పొందటం కాకుండా ఇంకా వృద్ధిని పొందుతారు, చివరికి ముక్తిని కూడా పొందుతారు. అంతేకాక నేను ఆవిర్భవించినటువంటి కార్తీక పంచమి రోజున ఈ పద్మ సరోవరంలో స్నానం చేస్తే చాలు దీర్ఘాయువు, ఐశ్వర్యం, విద్య, తేజోవంతులైనటువంటి సంతానం పొంది సుఖించగలరని పద్మావతి వరాలను ప్రసాదించింది అని చెప్పి అంటుంటాడు. శ్రీనివాసుడు ఆమెను తన వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా ఉంచుకొని తిరుమల వెళుతుండగా ఈ క్షేత్రంలో అర్చామూర్తిగా కొలువై ఉండవలసిందని బ్రహ్మాది దేవతలు ఆమెను ప్రార్థించారు. అందుకనే ఆనాటి నుండి స్వతంత్ర వీరలక్ష్మిగా, వ్యూహాలక్ష్మిగా స్వామివారు లేకుండానే తిరుమలలోని స్వామివాదులుగానే స్వతంత్రంగా ఉత్సవాలు, ఊరేగులు జరిపించుకున్న మహారాజ్ఞిగా, జగదేక మాతగా విరాజిల్లుతున్నది అలమేలు మంగమ్మ ఈ తిరుచానూరులో. అందుకనే పద్మావతీదేవికి ఘనంగా పరంధాముడు సారె పంపిస్తాడు. పద్మావతి పుట్టినరోజు జరిగే 10 నాళ్ళు పండుగలే కార్తీక బ్రహ్మోత్సవాలు. చివరి రోజున అంటే అలమేలు మంగమ్మ అవతరించిన పంచమి నాటికి తిరుమల పరంధాముడు ప్రియంగా పుట్టినరోజు సారెని పంపిస్తాడు. 2 పట్టు చీరలు, 2 పట్టెరుబికు గుడ్డలు, పసుపు ముద్ద, శ్రీగంధపు కర్ర, పచ్చి పసుపు కొమ్ముతో ఉన్న పచ్చని పసుపు చెట్లు, పూలమాలలు, తులసిమాలలతో పాటు ఒక బంగారు హారం, ఇవి కాక పిండి వంటలు 1 పడి, పెద్ద లడ్లు 1 పడి, వడలు 1 పడి, అప్పాలు 1 పడి, 51 దోశలు. ఈ విధంగా అమ్మవారికి ఆ రోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు పండగ. ప్రియ శ్రీ పద్మావతి భగవతి భారతి శ్రీ పద్మావతి భవభయహారిణి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి మంగళదాయిని శ్రీ పద్మావతి మణిమయహారిణి శ్రీ పద్మావతి మహనీయ రూపిణి శ్రీ పద్మావతి మహిమ స్వరూపిణి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి
भाषिणि श्रीपद्मावती मङ्गलरूपिणि श्रीपद्मावती मन्त्रनिवासिनि श्रीपद्मावती मोक्षविधायिनि श्रीपद्मावती जय जय लक्ष्मी श्रीपद्मावती जय विजय लक्ष्मी श्रीपद्मावती जय वरलक्ष्मी श्रीपद्मावती जय महालक्ष्मी श्रीपद्मावती वरप्रदायिनि श्रीपद्मावती वरवीणाधरि श्रीपद्मावती वात्सल्यरूपिणि श्रीपद्मावती विमलस्वरूपिणि श्रीपद्मावती जय जय लक्ष्मी श्रीपद्मावती जय विजय लक्ष्मी श्रीपद्मावती जय वरलक्ष्मी श्रीपद्मावती जय महालक्ष्मी श्रीपद्मावती आदिद्यरुणा पोदामानो तानंगा
రత్నమాలై కన్నాయి సుందరన్నే నాలు సింధుప శ్రీకరి శుభకరి శ్రీ పద్మావతి శ్రీచక్రవాసిని శ్రీ పద్మావతి శ్రీనివాస ప్రియ శ్రీ పద్మావతి శ్రీ శుభలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి అమరవందిత శ్రీ పద్మావతి అమిత శుభప్రద శ్రీ పద్మావతి ఆనందకారిణి శ్రీ పద్మావతి ఆశ్రిత వత్సల శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి ఐ ఖగవాహిని శ్రీ పద్మావతి అంబుజలోచని శ్రీ పద్మావతి